హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు పొలిటికల్ రేడియో ఛానల్. సో ఈ వీడియోలో మేము ఏం చెప్పబోతున్నాము అంటే ఏపీ పోలీస్ కానిస్టేబుల్స్కి సంబంధించి ఎక్కువ మంది సార్ ఏపీఎస్పీ కట్ ఆఫ్ చెప్పండి, ఏపీఎస్పీ కట్ ఆఫ్ చెప్పండి సార్ అని చెప్పి చాలామంది కామెంట్స్లో అడగడం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో మేము ఏపీఎస్పీ కట్ ఆఫ్ మీద ఒక 2 రోజులు తీసుకొని సైంటిఫిక్గా స్టడీ చేసి మేము కట్ ఆఫ్ చెప్పడం జరుగుతుందండి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, బాగా గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటిది అని అంటే, చాలామంది సార్ మీరు కట్ ఆఫ్లు తక్కువ చెప్తున్నారు, తర్వాత ప్రాబ్లం అవుతుంది అని అంటున్నారు. సో ఈ నేపథ్యంలో మేము కట్ ఆఫ్లు తక్కువ చెప్పడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ ఏందో 1, 2, 3 పాయింట్లు కొన్ని చెప్తాను నేను, చూడండి. సో లాస్ట్ టైంతో పోల్చుకుంటే ఈ టైము పోస్టులు 3 రెట్లు ఎక్కువ. పాయింట్ నెంబర్ 1 బాగా గుర్తుపెట్టుకోండి. పాయింట్ నెంబర్ 2, లాస్ట్ టైంతో పోల్చుకుంటే ఈసారి మెయిన్స్ రాసిన అభ్యర్థులు చాలా తక్కువ. ఉదాహరణ చెప్తా చూడండి. లాస్ట్ టైము 40,000+ మెయిన్స్ రాశారు. ఈసారి కేవలం 30,000+ మాత్రమే మెయిన్స్ రాశారు. ఇది ఒక రీజన్. రెండో రీజన్. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 3, సుడీగా లాస్ట్ టైంతో పోల్చుకుంటే ఈసారి ఎగ్జాము కొంచెం టఫ్గా వచ్చింది. సో ఈ నేపథ్యంలో కొన్ని ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ కానీ లేదంటే యూట్యూబ్లో ఛానల్స్ కానీ వస్తున్న హై కట్ ఆఫ్ 130, 135+ ఇవన్నీ ఒకవేళ ఆ నెంబరింగ్ ఒకవేళ కనిపించినప్పుడు కానీ క్రీమ్ లాగే ఉంటుంది. సో ఎక్కువ మంది 125, 120 ఈ మధ్యలోనే ఆగిపోతారు. సో ఈ నేపథ్యంలో మేము కొంచెం కట్ ఆఫ్లు తక్కువ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, స్ట్రైట్గా మనం ఏపీఎస్పీకి వస్తే సివిల్ కానిస్టేబుల్ కట్ ఆఫ్ వేరుగా ఉంటుంది, ఏపీఎస్పీ కట్ ఆఫ్ వేరుగా ఉంటుంది. సో ఇంకో పాయింట్ కూడా ఏంటంటే, ఇక్కడ చూడండి, ఒక 30,000 అట్లా కనుక 30,000 అబోవ్ కనుక మెయిన్స్ క్వాలిఫై వాళ్ళు ఉంటే, మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే కేవలం 12,000 మెంబర్సే, జస్ట్ 12,000 మెంబర్స్ మాత్రమే ఈ ఏపీఎస్పీకి అంటే 3 ఈవెంట్స్ క్వాలిఫై అయ్యారని మాకు సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో మేము ఏపీఎస్పీ కట్ ఆఫ్ కొంచెం తక్కువ ఉండబోతుంది అనేది మాకు క్లియర్గా అర్థమవుతుంది. సో అయినప్పటికీ కూడా అందులో కూడా గ్రౌండ్ స్కోర్ చాలా మంది కూడా 70 అబౌవ్ చేస్తారనుకున్న వాళ్ళు కూడా కేవలం 65, 60 మార్క్స్ మాత్రమే చేశారు. సో ఈ నేపథ్యంలో మా స్కోర్స్ చూడండి, ఏపీఎస్పీ కట్ ఆఫ్ ఎలా ఉండబోతుంది అనేది. సో ఏపీఎస్పీకి జనరల్ 114+ కనుక వస్తే 114 మార్కులు వస్తే జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ బీసీఏ 111+ కనుక వస్తే జాబ్ వచ్చే ఛాన్స్ ఉందండి. నెక్స్ట్ బీసీబీ 112+ సేఫ్ స్కోర్ ఖచ్చితంగా. బీసీసీ కొంచెం చెప్పలేమండి, బీసీసీకి కట్ ఆఫ్ కొంచెం తగ్గొచ్చు. బీసీసీకి 100 నుంచి 105 మధ్యలో కనుక వస్తే ఖచ్చితంగా సేఫ్ జోన్లో ఉండొచ్చు. బీసీడీ కట్ ఆఫ్ కొంచెం ఓసీకి ఈక్వల్గా ఉండబోతుంది, 114. బీసీడీ జనరల్ 2 కూడా సేమ్ ఇచ్చాము. బీసీఈకి 108 మార్క్స్ సేఫ్ స్కోర్ అండి. ఎస్సీ జస్ట్ 105 మార్క్స్, ఎస్సీకి 105 మార్క్స్ వస్తే ఏపీఎస్పీ పోస్ట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎస్టీకి 103 మార్క్స్. నెక్స్ట్ ఎంఎస్పీ 110 మార్క్స్. నెక్స్ట్ ఎన్సీసీ 110 మార్క్స్. ఏబీఓ ఎస్టీ 98 మార్క్స్. ఈ హోంగార్డుల గురించి అయితే మనకు తెలిసిందేనండి. ఈ హోంగార్డులకు సంబంధించి ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళందరికీ కూడా పోస్ట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అయితే ఈ బెటాలియన్లు మనకు తెలుసు, హెచ్ఆర్ల బెటాలియన్, రాజమండ్రి బెటాలియన్, మన ప్రకాశం డిస్టిక్లో అయితే మద్దిపాడు బెటాలియన్, చిత్తూరు బెటాలియన్ ఇలా ఉంది. సో కటాఫ్లు కూడా మనం చూస్తున్న ఒకవేళ జోన్ వైడ్ కానీ స్టేట్ వైడ్ కానీ తీసుకుంటే ఈ హెచ్ఆర్ల రాజమండ్రి బెటాలియన్కి మాత్రం ఖచ్చితంగా ఎక్కువ మంది అక్కడ కొంచెం కటాఫ్ కొంచెం ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ పెట్టే ప్రకాశం డిస్టిక్ కొంచెం తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. బట్ ఎస్సీలో మాత్రం కొంచెం ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఈ పోస్టులు కనుక మనం గమనించినట్లయితే టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టు 2,520 ఉన్నాయి. ఓసీకి 1,009 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్కి 252 ఉన్నాయి. బీసీఏ 176 మార్క్స్ ఉన్నాయి, 176 ఉన్నాయి సారీ అండి. బీసీబీ 252, బీసీసీ జస్ట్ 25 ఉన్నాయి. అయినా కూడా కట్ ఆఫ్ తక్కువ ఉండబోతుంది, ఆందోళన అవసరం లేదు. బీసీడీకి 176, బీసీఈ 101, ఎస్సీ 378 ఉన్నాయండి. ఎస్టీ 151. నెక్స్ట్ ఎంఎస్పీ
50, ఎన్సిసి 75, సిపిపి 150, హోంగార్డుకి 630 ఉన్నాయి. ఇవి కొన్ని జనరల్లో కలిసే అవకాశం ఉంటుంది. సో ఇది అండి మా ఏపీఎస్పీకి సంబంధించిన కట్ ఆఫ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.